ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నల్గొండలో పలు ఫర్టిలైజర్ షాపుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా వరకు చూస్తున్నాం, చాలా వరకు కొన్ని చోట్ల కూడా గతంలో కూడా నకిలీ విత్తనాలను కూడా సరఫరా చేసి రైతులు మోసపోయినటువంటి ఘటనలు కూడా చూస్తాం. అలాంటివి ఏమి కాకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడంతా కూడా సీజన్ ముందే వచ్చిందని చెప్పవచ్చు. వర్షాకాలం పడంతో కూడా చాలా చోట్ల కూడా విత్తనాల కోసం క్యూ లైన్లు దొరకనటువంటి పరిస్థితి కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. మన జిల్లాలో ఏ విధంగా ఉంది పరిస్థితి? మన జిల్లాలో ఎక్కడ కూడా విత్తనాలు షార్టేజ్ లేదండి. మనం కాటన్ చూస్తే ఒక 1 lakh ప్లస్ దాకా మన దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉంది 941 అవుట్లెట్స్ లో. ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అవుట్లెట్స్. ఇవి రెగ్యులర్ గా మన అగ్రికల్చర్ స్టాఫ్, పోలీస్ అండ్ రెవెన్యూ టీమ్స్ ఇప్పుడు జిల్లాలో స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ సీడ్ ని ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా, అదేవిధంగా సీడ్ షార్టేజ్ లేకుండా చూసుకోవడానికి ఫార్మర్స్ కోసము. సో ఆ భాగంగానే ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అండ్ సఫిషియంట్ క్వాంటిటీ సీడ్స్, మనకి అన్ని రకాల సీడ్స్, బీటీ కానివ్వండి, కాటన్ కానివ్వండి, లేకపోతే మన ప్యాడీ అండ్ మెన్యూర్ సీడ్స్ కూడా, గ్రీన్ మెన్యూర్ సీడ్స్ కూడా సఫిషియంట్ క్వాంటిటీస్ లో జిల్లా మొత్తం అవైలబుల్ గా ఉన్నాయి. ఈవెన్ గ్రీన్ మెన్యూర్ 1500 బ్యాగ్స్ ఎక్స్ట్రా మన దగ్గర ఉంది. సో ఎక్కడన్నా షార్టేజ్ వస్తుంది అని తెలుసుకున్నా గానీ మన టీమ్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అది మేము ముందే స్టేట్ కి కన్వే చేసి మేము పొజిషన్ చేస్తున్నాము. సో ఏ ఫార్మర్ కి ఎక్కడ కూడా ఏ షాప్ లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ కూడా ఎవరు ఫార్మర్స్ చాలా వరకు గతంలో చూడండి, మరి రైతులు చాలా వరకు మోసపోయారు. నకిలీ విత్తనాలు కొని వారికి అంతా కూడా పంట దిగుబడి రాక కూడా చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి. వాటిపై ఎలాంటి నిఘా ఉంది? ఫార్మర్స్ కి మేము కంటిన్యూస్ గా అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాము. ఈచ్ రైతు వేదిక దగ్గర మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ లాస్ట్ 15 days నుంచి కంటిన్యూస్ గా మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. ఏ విధమైన సీడ్ వాడొచ్చు, ఏది కరెక్ట్ గా ఉంటుంది, వాళ్ళ సాయిల్ కండిషన్స్ కి ఏది కరెక్ట్ గా ఉంటుంది, ఎలాంటి టైప్ మాయిశ్చర్ సిచ్యువేషన్స్ కండిషన్స్ లో వాళ్ళు ఏ టైంలో సోయింగ్ చేయాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఫార్మర్స్ కి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. అందరూ స్టాఫ్ కూడా విజిలెంట్ గా చేస్తున్నారు. మేము ఒక హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో హెల్ప్ లైన్ నంబర్ కూడా మీకు జస్ట్ చెప్తాను. దాంట్లో ఫార్మర్స్ ఎవరైనా సరే ఆ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి కూడా వారు వారి డీటెయిల్స్ ఏమన్నా, వాళ్ళు ఈ సీడ్ కొనొచ్చా, ఈ సీడ్ కొనకూడదా అని తెలుసుకోవచ్చు. హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 7288800023. సో ఈ నంబర్ కి మళ్ళీ రిపీట్ చేస్తాను, 7288800023. సో ఈ నంబర్ కి ఎవరైనా ఫార్మర్స్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉన్న వారికి ఏది డిస్ట్రెస్ ఉన్నా సరే మా ఆఫీసర్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు 24/7. సో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఆర్ ఈవెన్ మెసేజ్ చేయొచ్చు ఈ ఫోన్ కి, చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టుగా ఎక్కడ కూడా సీడ్ షార్టేజ్ అయితే లేదు. ఫార్మర్స్ కి అన్ని కన్వీనియన్సెస్ అన్ని షాప్స్ లో క్లియర్ గా మేము రెగ్యులర్ గా చెకప్స్ చేస్తున్నాము. ఓన్లీ రిక్వెస్ట్ ఫార్మర్స్ కి విడి సీడ్స్, ఓపెన్ సీడ్స్ కొనుక్కోకూడదు. ఎందుకు అంటే అది దాని క్వాలిటీ చెప్పలేము, అండ్ దానికి అది లో ప్రైస్ కి రావచ్చు, కానీ మీకు ఈల్డ్ దగ్గర ప్రాబ్లమ్స్ రావచ్చు, సోయింగ్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈవెన్ డ్యూరింగ్ పెస్ట్ ఎక్కువ రావచ్చు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. వాళ్ళు చాలా చోట్ల వస్తున్నట్టు వినిపిస్తున్నట్టు ఏదైతే బ్రాండెడ్ సీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా షాప్ వారు బ్లాక్ చేసి కూడా రైతులకు అందనేయకుండా చేస్తున్నారని కూడా ఇప్పుడు మేము ఈ షాప్ లో సడన్ గా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఓపెన్ బ్యాగ్స్ ఏవి కనిపించలేదు మాకు. సో అన్ని కూడా సీల్డ్ బ్యాగ్స్ ఉన్న చోటనే తీసుకోవాలి. అండ్ హోలోగ్రామ్ కూడా ఉంటుంది ఈచ్ సీడ్ కి బ్యాక్ సైడ్ ప్యాకెట్ కి. అది ఉన్న ప్యాక్స్ తీసుకోమని వీఆర్ అడ్వైజింగ్ ఆల్ ద ఫార్మర్స్. ఎందుకు అంటే వాళ్ళకి అది అవి ఉంటే అథెంటిక్ అని తెలుస్తుంది. సో లూజ్ సీడ్ లూజ్ గా ఎక్కడ తీసుకోకుండా ప్యాక్డ్ సీడ్ తీసుకుంటేనే బెటర్ గా ఉంటుంది. చూడొచ్చు, మొత్తం వ్యవసాయ అధికారులతో కలిసి షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా చౌటుప్పల్, అదేవిధంగా నల్గొండ కలెక్టర్ నల్గొండలో కూడా ఈ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైతులకు కూడా చాలా వరకు చెప్తున్నారు, రైతులు ఎలాంటి మోసపోవద్దు, ఏదైనా సమస్యలున్నా కానీ కంట్రోల్ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ కి ఫోన్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా లూజ్ సీడ్స్ ను ఎక్కడ కూడా ఆ ప్యాక్
ప్యాకెట్ సీల్ తోనే కొనుగోలు చేయాలి, కానీ లూజ్ సీల్స్ ని కొనుగోలు చేయడం ఇలాంటివి చేయొద్దు, నష్టపోవద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అనుకున్నట్టు కూడా జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత కూడా లేదు, అంతా సఫిషియెంట్ గా ఉందని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.